కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మన పాటల పుస్తకంలో నుంచి 114 సాంగ్ పాడుకున్నాం. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూసాడు కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, కాలం ఉన్నావు నువ్వు తనలోనే. పురుషునిలోకే మొదటొచ్చావు, తల్లిలోని నెలలే ఉంటావు. భూమిపైకి ఎప్పుడో వచ్చావు, నీ పని ఉందని ఇప్పుడే పుట్టావు. ఆదామును దాటి నోవాహును దాటి ఎందరినో దాటి నీవిప్పుడొచ్చావు. నిన్ను కావాలనుకున్నాడు ఎప్పుడో, ఈ జగత్తి పుట్టక ముందే ఎప్పుడో. పని ఉందని దేహాన్ని ఇస్తున్నాడు, పనైపోతే రూపం చెరిపేస్తున్నాడు. దేవునికే పుట్టావు తెలుసుకో, ఎవరెవరి నుండి వచ్చావో చూసుకో. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎవరికి పుట్టాలో రాసాడు, పుడుతుంటే కళ్ళతో చూస్తుంటాడు. స్త్రీగా పుట్టాలని రాసాడు, పురుషుని రూపం నీకని రాసాడు. దావీదెస్సేకి సొలొమోన్ దావీదుకి ఎవరెవరికి పుట్టాలో అని రాసేసాడు. నీవు పుట్టినది దేవునిలో ఎప్పుడో, నీ రూపం చెక్కినది అది ఎప్పుడో. పని ఉంటే దేహాన్ని ఇస్తున్నాడు, పని లేదని పసిబిడ్డకు సెలవిస్తున్నాడు. దేవుని పని చేయాలి ఇక్కడే, మరణిస్తే విశ్రాంతి నీకప్పుడే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. తెలిసింది
వాక్యపఠనం చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి శ్రీలత గారు వచ్చి వాక్యపఠనం చేయవలసిందిగా కోరుచున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 10-14. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కలమును బహుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వానితో చెప్పెను. ఆ సమయమున యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు ఇప్పటికే కానిమ్మనెను. చదివిన వాక్యం దేవుడు దీవించు. కుడి వచ్చే మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. వాక్యపఠనం చేసుకుందాము. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 15-17 వచనాలండి. యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అత్తడిలాగు కానిచ్చెను. యేసు బాప్టిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. థ్యాంక్ యూ అండి. వాక్యపఠనం చేసినటువంటి ప్రసన్న గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మనకు తెలియజేశారు, ఈ భూలోకం కానీ పరలోకంలో కానీ అధికారం అనేది దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని క్రీస్తుకి ఇచ్చారు. ఆ క్రీస్తు ద్వారా ప్రతి ఒక్క సంఘానికి, అలాగే బాప్తీసంలో సంఘంలో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరికి వస్తుందన్నటువంటి విలువైన మాటలను మనకి బోధించినటువంటి వెంకట్ గారికి మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుద్దామండి. ఇక ముందున్న కార్యక్రమానికి వెళ్ళిపోదామండి. మన మధ్యలో ఉన్నటువంటి తిరుమలాదేవి అమ్మగారిని బలారాధన కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కని మాటలు విన్నారు కదండి దైవ సేవకుల ద్వారా. ఇక్కడ బాబు చెప్పిన మాటలు కానీ, ప్రసన్న బాబు గారు చెప్పిన మాటలు కానీ, ముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చాం. ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ బైబిల్ ఓపెన్ చేయవలసిందిగా మనవండి. బైబిల్ ఉన్న వారు అందరూ కూడా, పిల్లలు పెద్దవాళ్ళంతా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదవగలిగితే చదవండి. ఎవరైనా 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభు శరీరాన్ని ఎందుకు విరవాలండి? ఎందుకు మనం పుచ్చుకోవాలి ప్రతి వారము అనంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలట. ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన చేసిన పనులన్నిటిని మనం ఏం చేయాలని అన్నప్పుడు ప్రతిరోజు ధ్యానించుకుంటూ ఉండాలి. అలాగే ఇతరులకి చెప్పాలి. మంచిదండి. రొట్టె కొరకు మన మధ్యలో ఉన్న సుమతి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నీ పరలోకం నామానికి, ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది వందన స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటును భద్రపరిచి తండ్రి క్షేమంగా ఉంచి ముఖ్యం మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు వేలాది వందన స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ఇప్పటి వరకు చెప్పిన వాక్యాన్ని బట్టి
మా హృదయంలో మేము భద్రపరచుకొని మేము ఇతరులకి చెప్పే జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం నాయన. అదేవిధంగా తండ్రి మీ బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దృష్టించి తండ్రి మేము యోగ్యంగా తీసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని నమ్ముతున్నాం నాయన. అదే ప్రకారంగా తండ్రి మీ నామాన్ని మేము ప్రచురించి తండ్రి మీరు చెప్పిన మాటలు మేము ప్రచురించే అధికారం మాకు ఇచ్చినందుకు మాకు జ్ఞానాన్ని కూడా దయచేస్తారని నమ్ముతాం తండ్రి. ఈ ప్రార్థన త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 25వ వచనం చదువుకుందామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ద్రాక్షారసం కొరకు ప్రార్థించవలసిందిగా, అలాగే పరిచర్య చేయవలసిందిగా రాజలక్ష్మి గారిని. అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని. పరలోకమందు మా కన్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున తండ్రి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము మాకు అనుగ్రహించిన తండ్రి, మేము కొద్దిమందిగా నేను ఆరాధించుటకు స్తుతించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కుమారుడు నా తండ్రి, మీరు నా తండ్రి నీ కుమారుడికి అధికారం ఇచ్చున్నారు. అలాగే మేము బాప్టిజం తీసుకుని తండ్రి అధికారం మరి నీ కుమారుడు ద్వారా మేము కూడా పొంది ఉన్నామని నీతో నీ కుమారుడు మరి తమ్ముడు మరి వాక్యం మాకు వివరించిన విధానానికే నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎలా మళ్ళీ నీ కుమారుడిలాగా పరిశుద్ధంగా ఉండాలని, సత్యవంతుడు కాబట్టి మేము కూడా సత్యంగా ఉండాలని, మేము వాక్యం వినివారు మాత్రమే ఉండకుండా తండ్రి వినే వాక్యాన్ని ఇతరులకు బోధించేవారిలాగా ఉండాలని మాకు నా తండ్రి ప్రతిరోజు ఏదో ఎవరొకరి ద్వారా వాక్యాన్ని వినిపిస్తున్నందుకు నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ కుమారుడు రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసం మేము పుచ్చుకుంటుండగా నా తండ్రి యోగ్యంగా ఉన్నామని మేము గుర్తెరిగి ఎవరి వారికి నా తండ్రి పరీక్షించుకొని చేయవేలాగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. 27వ వచనాన్ని ఒకసారి దయచేసి చదవగలిగితే ప్రియులరా. 27వ వచనం అండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. చూసారండి ఏం చెప్తున్నారు తండ్రి అయిన దేవుడు అని అంటే, అయోగ్యంగా మనము ప్రభు శరీరంలో కానివ్వండి ఆయన రక్తంలో కానివ్వండి చెయ్యి వెయ్యకూడదు. ఎందుకు మనము ప్రతి వారము తీసుకుంటున్నాము అంటే అన్నప్పుడు, ఈ రోజు నుంచి మళ్ళా శనివారం రాత్రి వరకు మళ్ళీ ఆదివారం ఉదయం మందిరంలో కూడుకునేంత వరకు నోటి ద్వారా తప్పు చేస్తామండి. నోటి మాటల ద్వారా తప్పు చేస్తాం, కళ్ళ ద్వారా తప్పు చేస్తాం, చేతులు తప్పు చేస్తాయి, కాళ్ళు తప్పు చేస్తాయి. శరీరంలోనే సర్వ అవయవాలన్నిటిని కూడా అపవాదికి మనం అప్పగించుకోకుండా ఉండాలంటే, సర్వాంగ కవచంగా వాక్యాన్ని ధరించుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పని చేస్తూ మనం ముందుకు వెళుతూ యోగ్యత కలిగి, అంటే ప్రతి వారము మన తప్పుల్ని ప్రభు కడుగుతారు ఆయన రక్తంతో ఆయన శరీరంతో. కాబట్టి యోగ్యులుగా మనం బ్రతికి ఏ రోజు మనం మరణదినమో మనకు తెలియదు. కాబట్టి అప్పుడు మనం నిత్య జీవంలో ప్రవేశించాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచిటి మరి ఆహ్వానాన్ని పలికి మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. బల్లారాధన కార్యక్రమాన్ని జరిపించినటువంటి పెద్దలు తిరుమల దేవి గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో సంఘం ద్వారా జరపబడుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలియజేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మహేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. రాజాబాబు గారు వచ్చి చివరి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. సర్వ సృష్టికి అనుభూతుడా, పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు ఇచ్చే దేవ, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో ఎన్నో విధాలుగా మమ్మల్ని కాపాడుతూ సహాయతను అందిస్తున్న దేవా నీకే స్తోత్రమయ్యా. ఇప్పటివరకు తండ్రి మీ మాటల ద్వారా హెచ్చరించిన దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో నాయన విని మరిచివారాయి కాక వాటి ప్రకారంగా జీవించే మనసును, పాటించే మనసును, చెప్పిన నీ బిడ్డలు అనుసరించే ఒక మార్గాన్ని కూడా దయచేయమని అడుగుచున్నాను నాయన. చెప్పేవారు కాకుండా
నాయన పాటించే మనసు నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇగో నాయన ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం విషయంలో మీరు సహాయతను అందించి సమస్తాన్ని సమకూరుస్తున్న దేవానికి స్తోత్రం. పనిచేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగోనైనా వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం. ఇక్కడ ఒక స్థలాన్ని ఇచ్చిన నాయన అన్నగారిని కూడా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. చుట్టుపక్కల ఇంకా ఎంతమంది అయితే రక్షణలోనికి రాలేక ఉన్నారో తండ్రి, మీ సువార్త ద్వారా విని తండ్రి రక్షణ పొందుకునే ఒక మనసును కూడా వారికి దయచేయమని అడుగుచున్నాను నాయన. లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని మీకు విజ్ఞాపన చేస్తున్నా. అలాగే నాయన మీ యొక్క పరిచయ నిమిత్తం నీ బిడ్డలు ఆయన అర్పించిన కానుకలనైనా 30 60 100 ఇచ్చిన దాన్ని ప్రతిఫలం మీరు దయచేయండి నాయన. హృదయంలో నిశ్చయించుకున్న కొలది మీ సేవ నిమిత్తం వాడబడేలాగా మీరే సహాయతను అందించిన ఆయన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆలపిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తుని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.